వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. జూనియర్ ఇంటర్ న్యూ సిలబస్లో భాగంగా మనం రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ గురించి నేర్చుకుంటున్నామండి. అంటే 1 మార్క్ క్వశ్చన్స్ నిన్న కొన్ని క్వశ్చన్స్ చెప్పాము. ఈరోజు అంటే మనకి నిన్న మనం చెప్పలేని కొన్ని బిట్స్ వచ్చినాయండి. అంటే మనకి కాన్సెప్ట్లో చెప్పలేని బిట్స్ వచ్చినాయి. అందు గురించి మనకు ఒకసారి సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ అండి. ఇది డెఫినేషన్ ఒకసారి చూద్దాం. Let A and B are two sets, then symmetric difference of A and B denoted by A delta B అని రాస్తామండి. అంటే ద సెట్ ఆఫ్ ఆల్ దోస్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఎయిదర్ ఏ ఆర్ ఇన్ బి అండి, బట్ నాట్ ఇన్ బోత్ అండి. ఇది ఎయిదర్ ఏ ఆర్ బి అయితే మనకి సెట్ ఆఫ్ ఆల్ దోస్ ఎలిమెంట్స్ని మనం సిమెట్రిక్ డిఫరెన్స్ ఏ డెల్టా బి అని రాస్తామండి. అంటే ఏ డెల్టా బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ అండి. అలాగే ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ అయితే మనం ఏం రాస్తామంటే ఏ డెల్టా బి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి యూనియన్ ఏ మైనస్ బి అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఏ, ఇది ఏ మైనస్ బి డెఫినేషన్. ఎక్స్ బిలాంగ్స్ టు ఏ, ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి అయితే ఏ మైనస్ బి, ఆర్ అంటే మనం యూనియన్ రాస్తాం. అలాగే ఎక్స్ బిలాంగ్స్ టు బి అండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ అంటే బి మైనస్ ఏ అండి. ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ, దాన్నే మనం ఎలా రాస్తామంటే ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి అండి. ఇది మనకి రెండిట్లో ఏదైనా రాయొచ్చు ఫార్ములా. ఇది మనకి 1 or 2 బిట్స్లో నేను వచ్చిందండి. సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ అంటే మనం ఏం రాయాలంటే ఏ డెల్టా బి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ, ఏ డెల్టా బి ఈజ్ ఈక్వల్ టు ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి అండి. అలాగే మనం నిన్న కాంపిటేటివ్ లా గురించి కూడా ఒకసారి మనకి బిట్లో వచ్చిందండి. త్రీ సెట్స్ ఉంటే మనకి కాంపిటేటివ్ లా ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి యూనియన్ ఏ అవుతుంది, ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ ఏ అవుతుందండి. అలాగే ఏ డెల్టా బి ఈజ్ ఈక్వల్ టు బి డెల్టా ఏ. నిన్న ఇదే బిట్ అడిగాడు, ఏ డెల్టా బి ఈజ్ ఈక్వల్ టు బి డెల్టా ఏ అవుతుందో లేదా అనేది మనం ప్రూవ్ చేసామండి నిన్న, బి డెల్టా ఏ కాంపిటేటివ్ అని. తర్వాత అసోసియేటివ్ లా అండి, ఏ యూనియన్ బి యూనియన్ సి అండి, ఏ యూనియన్ బి యూనియన్ సి. అలాగే ఏ ఇంటర్సెక్షన్ సి, ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అండి. అలాగే ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. అలాగే ఏ డెల్టా బి డెల్టా సి అండి, ఏ డెల్టా బి డెల్టా సి అండి. ఇది మనకి అసోసియేటివ్ లా. అలాగే డిస్ట్రిబ్యూటివ్ లా అండి, మనకి డిస్ట్రిబ్యూటివ్ లా మనకు దాంట్లో వచ్చింది ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ సి అండి. అలాగే ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ సి. అలాగే డిమోర్గన్స్ లా అండి, ఏ యూనియన్ బి ఓల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్. అలాగే మనకి ఎక్కడైనా వస్తే మనకి ఇవి అప్లై చేయొచ్చు. ఏ ఇంటర్సెక్షన్ బి డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏ డాష్ యూనియన్ బి డాష్ అండి. అలాగే ఏ మైనస్ బి యూనియన్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటర్సెక్షన్ ఏ మైనస్ సి అండి. ఇక్కడ యూనియన్ వస్తే ఇక్కడ ఇంటర్సెక్షన్ వస్తుంది. అలాగే ఇక్కడ ఇంటర్సెక్షన్ వస్తే ఇక్కడ యూనియన్ వస్తుందండి. ఇది ఐడెంటిటీ లా అండి. ఏ యూనియన్ ఎంటీ సెట్ ఈజ్ ఈక్వల్ టు ఎంటీ సెట్ యూనియన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అండి. అలాగే ఏ ఇంటర్సెక్షన్ యూనివర్సల్ సెట్ ఇంటర్సెక్షన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది. ఐడోపెటెంట్ లా అండి, ఏ యూనియన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అండి. అలాగే కాంప్లిమెంట్ లా అండి. ఇది ఏ డాష్ ఓల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు మనం నిన్న ప్రూవ్ చేసాం ఏ అని. అలాగే ఏ యూనియన్ ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే యూనివర్సల్ సెట్ అవుతుందండి. అలాగే ఏ ఇంటర్సెక్షన్ ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎంటీ సెట్ అవుతుంది. ఇది మనకి అంటే ఒకసారి మనకి బేసిక్ ఐడియా గురించి ఒకసారి చెప్పామండి. అంటే నేను బిట్స్లో సిమెట్రిక్ డిఫరెన్స్ మీద 2-3 ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అలాగే కాంపిటేటివ్ ఏ డెల్టా బి ఈజ్ ఈక్వల్ టు బి డెల్టా ఏ, అలాగే కొన్ని మనకి కాంప్లిమెంట్లా అలాగే ఐడెంటిటీలా అట్లోంచి మనకి కొన్ని వస్తున్నాయి. కాబట్టి ఒకసారి చూసుకోండి. సరే చూద్దామండి. ఏ ఈజ్ నాన్ ఎంప్టీ సెట్, దెన్ ఏ డాష్ ఓల్ డాష్ ఓల్ డాష్ మామూలు మొత్తానికి ఓల్ డాష్ అండి. అంటే మనకు ఈ ఏ డాష్ ఓల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసామంటే ఏ అని రాసాం. అది ఒకసారి చూద్దామండి ఏమొస్తుంది అనేది. ఒకసారి అంటే ఏ ఈజ్ ఏ యూనివర్సల్ సెట్ అయితే ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఎంటీ సెట్ అవుతుందండి. అలాగే ఏ డాష్ ఓల్ డాష్ అంటే మనకి ఎంటీ సెట్ ఓల్ డాష్ ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఏ అవుతుంది. అలాగే మనకి ఏ డాష్ ఓల్ డాష్ అండి. అంటే ఇక్కడ మళ్ళీ
ఇక్కడ ఏ డాష్ రాస్తే ఎంటీ సెట్ అవుతుందండి. ఎంటీ సెట్ మళ్ళీ ఓల్డ్ డాష్ రాయాలి. ఓల్డ్ డాష్ అంటే మళ్ళీ ఇక్కడ ఏమవుతుందంటే ఏ అవుతుందండి. అంటే ఇక్కడ వరకు మనకి ఏ వచ్చిందండి, ఏ డాష్ అండి, ఏ డాష్. ఇక్కడ ఏ డాష్ అంటే ఎంటీ సెట్ అండి, ఎంటీ సెట్ ఓల్డ్ డాష్ అంటే ఏ వస్తుంది. మొత్తానికి ఆన్సర్ ఇక్కడ ఏమొస్తుందంటే ఏ వస్తుందండి. మనకి కాంప్లిమెంట్ వరకు రాసామండి. ఏ డాష్ కాంప్లిమెంట్ అంటే ఏంటంటే ఏ అండి. అలాగే దానికి ఓల్డ్ డాష్ రాస్తే ఇక్కడ ఎంటీ సెట్ ఓల్డ్ డాష్ రాయాలి. ఇక్కడికి మనకు వచ్చే ఆన్సర్ ఏ అవుతుంది. ద నెంబర్ ఆఫ్ నాన్ ఎంటీ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ సెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇచ్చాడండి. దాన్ని ఎన్ ఆఫ్ ఏ అని అడిగాడు. మనకి ఒక సెట్లో ఎన్ ఎలిమెంట్స్ ఉంటే ద సబ్సెట్స్ ఆఫ్ మనకి ఆ సెట్కి సబ్సెట్గా ఉండే ఎలిమెంట్స్ ఎన్ని వస్తాయంటే 2n వస్తాయండి. అంటే మనకి ఇక్కడ ప్రాపర్ సబ్సెట్ అన్నాడు. ప్రాపర్ సబ్సెట్ అంటే మనకి ఏదైనా సెట్ సబ్సెట్ అవ్వాలి కానీ ఒరిజినల్ సెట్కి నాట్ ఈక్వల్ టు అవుతుందండి. మామూలుగా సబ్సెట్ అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ బీలో ఉంటే ఏ సబ్సెట్ అంటారు. ప్రాపర్ సబ్సెట్ అంటే నాట్ ఈక్వల్ టు అవ్వాలి. అంటే నాట్ ఈక్వల్ టు అవుతే దాన్ని ప్రాపర్ సబ్సెట్ అంటారు. అంటే ఇక్కడ మనకి ప్రాపర్ సబ్సెట్ అయినప్పుడు మనకి ఫార్ములా చెప్పుకున్నామండి. ఇక్కడ n ఎలిమెంట్స్ ఉంటే మనకి సబ్సెట్స్ ఎన్ని వస్తాయంటే 2n వస్తాయి. ప్రాపర్ సబ్సెట్ అయితే మనకి 2n-1 అని చేయాలి. అంటే మనకి ఒరిజినల్ సెట్ తీసేయాలండి 2n-1. అంటే ఇక్కడ ఎంటీ సెట్ కూడా మనకి ఏమవుతుందంటే సబ్సెట్ అవుతుంది ఎనీ సెట్కి. కాబట్టి నాన్ ఎంటీ సెట్ అని ఇచ్చాడు ఇక్కడ ఒకసారి చూడాలి. నాన్ ఎంటీ సెట్ కూడా మనకి ఏదైనా ఎంటీ సెట్ సబ్సెట్ అవుతుంది ఎనీ సెట్కి. ఇక్కడ నాన్ ఎంటీ సెట్ అన్నాడు కాబట్టి నాన్ ఎంటీ సెట్ని కూడా తీసేస్తే మనకి ఇక్కడ 2n-2 వస్తుందండి. 2n-2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఏమవుతుందంటే 2n-2 ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇచ్చాడు. ఇక్కడ 2n ఈజ్ ఈక్వల్ టు 2 అవతల తీసుకెళ్ళిపోతే 2 అవుతుందండి. ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 1 అండి. అంటే దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ మామూలుగా ఎన్ ఆఫ్ ఏ అంటే సెట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ సబ్సెట్ ఆఫ్ సెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే n ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 1 అవుతుందండి. అలాగే థర్డ్ క్వశ్చన్ కూడా అదే మోడల్ అండి. ద నెంబర్ ఆఫ్ నాన్ ఎంటీ ప్రాపర్ సబ్సెట్స్ ఆఫ్ సెట్ కంటైనింగ్ 7 ఎలిమెంట్స్ అన్నాడు. అంటే మనకి నాన్ ఎంటీ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ సెట్ కంటైనింగ్ ఏదైనా సెట్ మనకి n ఎలిమెంట్స్ ఉంటే మనకి ఎన్ని సబ్సెట్స్ ఉంటాయంటే 2n ఉంటాయి. అలాగే అదే ప్రాపర్ సబ్సెట్ అయితే 2n-1 అండి. అలాగే ఎంటీ సెట్ కూడా మనకి సబ్సెట్ అవుతుంది కాబట్టి నాన్ ఎంటీ అన్నాడు కాబట్టి మనకి ఫార్ములా 2n-2 అవుతుందండి. అంటే ఇదే ఇక్కడ అంటే మనకి మామూలుగా అయితే నా ప్రాపర్ సబ్సెట్ అయితే 2n-1 అండి. అలాగే మనకి ఎంటీ సెట్ కూడా తీసేయాలి కాబట్టి 2n-2 అవుతుంది. ఇక్కడ 0 ఇచ్చాడు కాబట్టి 0కి ఈక్వల్ చేసామండి. ఇక్కడ 2n-2 ఇక్కడ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే మనకి 7 ఎలిమెంట్స్ ఉన్నాయన్నాడు. అంటే ఇక్కడ 2n-2 వాల్యూ వేయాలి. అంటే 2n అంటే మనకి వాల్యూ ఎంత అంటే 2n-5 32, 2n-6 62, 2n అంటే 128 అండి. 128 - 2 అండి. 128 - 2 ఇక్కడ 126 అవుతుంది. నాలుగోది ఇఫ్ ఏ అండ్ బి ఆర్ డిజాయింట్ సెట్స్ దెన్ ఏ డెల్టా బి ఈజ్ ఈక్వల్ టు మనకి ఏ డెల్టా బి సిమెట్రిక్ డిఫరెన్స్ ఇందాకే చెప్పుకున్నామండి ఫార్ములా. ఇక్కడ ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి అండి. ఇక్కడ డిజాయింట్ సెట్స్ అన్నాడు. డిజాయింట్ సెట్స్ అంటే మనకి ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంటీ అవుతుందండి. ఎంటీ సెట్ అంటే కామన్ ఎలిమెంట్స్ ఏముండవు కాబట్టి ఇక్కడ ఏ యూనియన్ బి మైనస్ ఎంటీ సెట్ అండి. అంటే మనకు ఏమొస్తుందంటే ఎంటీ సెట్ తీసేసినా మనకి ఏమొస్తుందంటే ఏ యూనియన్ బి వస్తుంది. ఇక్కడ ఏ యూనియన్ బి వస్తుంది. అంటే ఏ డెల్టా బి ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుందంటే ఏ యూనియన్ బి అండి. ఇది 5 అండి. ఇది ఫార్ములా అండి. ఇది ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి మనకి ఫార్ములా చెప్పుకున్నాం ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకునేటప్పుడు. ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి ప్లస్ ఎన్ ఆఫ్ సి అండి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి మైనస్ ఎన్ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి మైనస్
ఎన్ ఆఫ్ సి ఇంటర్సెక్షన్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అండి. ఇది మనకి ఫార్ములా. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి ప్లస్ ఎన్ ఆఫ్ సి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి మైనస్ ఎన్ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి మైనస్ ఎన్ ఆఫ్ సి ఇంటర్సెక్షన్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అండి. అలాగే 6th వన్ వచ్చి ఇఫ్ ఏ అండ్ బి ఆర్ డిజాయింట్ సెట్స్ అండి. డిజాయింట్ సెట్స్ అంటే మనకి ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంటీ అవుతుందండి. ఎంటీ సెట్ ఓల్ డాష్ అంటే మనకి యూనివర్సల్ సెట్ అవుతుందండి. ఎంటీ సెట్ ఓల్ డాష్ అంటే మనకి యూనివర్సల్ సెట్ అవుతుంది. అలాగే 7th వన్ అండి ఇఫ్ ఎనీ టూ ఆఫ్ ద సెట్స్ ఆర్ A1 A2 అప్ టు సో ఆన్ ఏఎన్ ఆర్ డిజాయింట్ దెన్ ఇంటర్సెక్షన్ అడిగాడండి. ఎనీ పెయిర్ ఆఫ్ డిజైన్ సెట్స్ ఇంటర్సెక్షన్ ఏమవుతుందంటే మనకి ఎనీ పెయిర్ ఆఫ్ సెట్స్ తీసుకుంటే మనకి n వరకు తీసుకుంటే ఏమవుతుందంటే మొత్తం టోటల్గా ఇంటర్సెక్షన్ ఎంటీ సెట్ అవుతుందండి. ఇచ్చాడు n ఆఫ్ బి 10 ఇచ్చాడు అండ్ ఆల్సో బి సబ్సెట్ ఆఫ్ ఏ అన్నాడు. బి సబ్సెట్ ఆఫ్ ఏ అంటే బిలో ఉన్న ఎలిమెంట్స్ ఏలో ఉంటాయండి. బి సబ్సెట్ ఆఫ్ ఏ అంటే ఇక్కడ మనకి డెఫినేషన్ ప్రకారం ఇక్కడ బి మైనస్ ఏ అంటే ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు బి, ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ అండి. అంటే ఇక్కడ ఎన్ ఆఫ్ బి మైనస్ ఏ అంటే మనకి ఇక్కడ ఎలిమెంట్స్ ఏమి ఉండవండి కాబట్టి ఇక్కడ 0 అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 9 అండి ఇఫ్ ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 15 ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 13 ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 10 దాన్ని సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ ఏ అండ్ బి అన్నాడు. అంటే మనకి ఇక్కడ సిమెట్రిక్ డిఫరెన్స్ అంటే ఏ డెల్టా బి ఈజ్ ఈక్వల్ టు ఏ యూనియన్ బి మైనస్ ఇక్కడ ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి అండి. ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేద్దాం. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే మనం ముందు చేసామంటే ప్రాబ్లం ఇది. ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అండి. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ ఎన్ ఆఫ్ ఏ అంటే 15 అండి. ఇక్కడ ప్లస్ 13 ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి 10 అంటే 23 మైనస్ ఇక్కడ 28 అండి. ఇది 28 మైనస్ 10 ఎంత అవుతుందంటే 18 అవుతుంది. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఇక్కడ మనం మామూలుగా అయితే దీన్ని ఎలా రాసుకోవచ్చు అయితే ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అండి. అంటే ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఎంత వచ్చిందంటే మనకి 18 మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 10 అండి. ఇది మామూలుగా 8 ఆన్సర్. సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ 8 అండి. క్వశ్చన్ నెంబర్ 10 అండి ద ఆర్డర్ పేర్ ఎక్స్ కామా వై ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ సెట్ ఎక్స్ కామా వై అంటున్నాడు. అంటే మనకి ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అనేది చెప్పాలండి. మామూలుగా అయితే ఆర్డర్ పేర్ అనేది మనకి ఒక ఎలిమెంట్ కింద తీసుకుంటామండి. అంటే ఎలిమెంట్ అనేది సెట్లో భాగం కాబట్టి ఇది ఎలిమెంటు ఎప్పుడు సెట్కి సబ్సెట్ అవ్వదండి. ఇది ఓన్లీ ఎలిమెంట్ కిందే తీసుకోవాలి ఆర్డర్ పేర్ ఒక ఎలిమెంటు. అంటే ఇది ఎక్స్ వై కాకుండా ఆర్డర్ పేర్ని మనం ముందు చెప్పుకునేటప్పుడు ఆర్డర్ పేర్ని ఒక ఎలిమెంట్గా తీసుకుంటామండి. అంటే ఎలిమెంట్ సెట్లో భాగమే కాబట్టి మనం దీని మీద 2-3 బిట్స్ వచ్చినాయండి. మనం చెప్పాం ఆల్రెడీ. ఇఫ్ ఈ ఆర్డర్ పేర్ ఎక్స్ కామా వై ఈ సబ్సెట్ ఆఫ్ సెట్ ఎక్స్ కామా వై అండి. అంటే ఇది ఎలిమెంట్ సబ్సెట్ అవ్వదు కాబట్టి సెట్కి మనకి ఇది ఏమవుతుందంటే ఫాల్స్ అవుతుందండి, ఫాల్స్ స్టేట్మెంట్. అలాగే 11th వన్ అండి ఏబిసిడి అండ్ ఏఎన్ఎస్ ఇక్కడ ఏఎన్ఎస్ సెట్ ఇచ్చాడు. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏబిసిడి అయితే అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 1 2 3 అయితే మనకు ఒక రిలేషన్ ఇచ్చాడండి. ఆ రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి అన్నాడు. అంటే రిలేషన్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేద్దామండి. ఇక్కడ మనకి రిలేషన్ అంటే మనకి ఫస్ట్ ఎలిమెంట్ దేంట్లో ఉండాలంటే ఏలో ఉండాలి. మనకి ఆర్డర్ పేర్ కింద రాస్తే మనం ఏ కామా బి స్మాల్ ఏ బిలాంగ్స్ టు దేంట్లో ఉండాలి క్యాపిటల్ ఏలో ఉండాలి, స్మాల్ బి బిలాంగ్స్ టు క్యాపిటల్ బిలో ఉండాలండి. ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ చూద్దామండి ఏ బి డి. ఇక్కడ 2 ఉందండి. 2 డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ అండి. అంటే ఇక్కడ 2 డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. అలాగే సెకండ్ ఎలిమెంట్ అన్నీ మన దేంట్లో ఉండాలంటే సెకండ్ సెట్లో ఉండాలండి. అంటే 2 1 3 ఇక్కడ సి అనేది
డస్ నాట్ బిలాంగ్స్ టు బి అండి. కాబట్టి ఇది ఏమవుతుందంటే ఈ రిలేషన్ అవ్వదండి ఇది. అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఎప్పుడు సెట్ ఏలో ఉండాలి, సెకండ్ ఎలిమెంట్ దేంట్లో ఉండాలంటే సెట్ బిలో ఉండాలండి. కాబట్టి ఇది కూడా ఫాల్స్ స్టేట్మెంట్ అవుతుంది. అలాగే మనకి 12th వన్ అండి, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ కమా బి కమా సి అండ్ ఆర్ ఈజ్ అన్ ఐడెంటిటీ రిలేషన్ ఆన్ సెట్ ఏ దెన్ ఆర్డర్ పేర్స్ ఆర్. ఐడెంటిటీ రిలేషన్ అంటే మనం చెప్పుకున్నామండి, ఏ 1, 2, 3 అయితే మనకి అంటే అదే ఎలిమెంట్ ఏమవ్వాలంటే మనకి ఆర్డర్ పేర్ కింద రావాలి, దాన్ని ఐడెంటిటీ రిలేషన్ అంటారు. మనకి ఇక్కడ ద ఆర్డర్ పేర్స్ ఆఫ్ ఆర్డర్ పేర్స్ ఎలా ఉంటాయంటే ఇక్కడ మనకి ఏ కామా ఏ, బి కామా బి, సి కామా సి అండి ఆర్డర్ పేర్స్ ఇవి మనకి ఐడెంటిటీ రిలేషన్లో. అలాగే ఎన్ ఆఫ్ పీ క్రాస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 100 ఇచ్చాడు, ఎన్ ఆఫ్ పీ ఈజ్ ఈక్వల్ టు 100 ఇచ్చాడండి. ఎన్ ఆఫ్ క్యూ వాల్యూ అడిగాడు. ఎన్ ఆఫ్ పీ క్రాస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ పీ ఇంటూ ఎన్ ఆఫ్ క్యూ అండి. అంటే ఇక్కడ ఎన్ ఆఫ్ క్యూ అంటే పీ క్రాస్ క్యూ వాల్యూ 200 ఇస్తే ఎన్ ఆఫ్ పీ ఇంటూ ఎన్ ఆఫ్ క్యూ అండి. అంటే దీన్ని దేంతో మల్టిప్లై చేస్తే 200 వస్తుందో ఒకసారి చూస్తే సరిపోతుందండి. ఎన్ ఆఫ్ క్యూ అంటే 2తో మల్టిప్లై చేస్తే మనకి 200 వస్తుంది. ఎన్ ఆఫ్ క్యూ అంటే 2 అండి. అలాగే ఇక్కడ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇన్వర్స్ అన్నాడు. దెన్ ద రిలేషన్ ఈజ్ అంటే మనకి ఈ రిలేషన్ రిఫ్లెక్సివ్ అవుతుందా, సిమెట్రిక్ అవుతుందా, ట్రాన్సిటివ్ అవుతుందా ఒకసారి చూద్దామండి. అంటే మనకి ఇన్వర్స్ రిలేషన్ ఇప్పుడు మామూలుగా అయితే ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ అయితే ఇన్వర్స్ రిలేషన్లో ఎలిమెంట్ ఎలా రాస్తామంటే మనకి బి కామా ఏ బిలాంగ్స్ టు దేంట్లో అంటే ఇన్వర్స్లో రాస్తామండి. ఇన్వర్స్లో రాస్తాం బి కామా ఏ. ఇక్కడ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇన్వర్స్ అన్నాడు. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇన్వర్స్ అన్నాడు కాబట్టి మనకి అంటే ఈ బి కామా ఏ బిలాంగ్స్ టు దేంట్లో ఉంటుందంటే ఆర్లో ఉంటుందండి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇన్వర్స్ అన్నాడు కాబట్టి మనకి ఇక్కడ రిలేషన్లో ఏదవుతుందో ఒకసారి చూడండి. ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్, బి కామా ఏ బిలాంగ్స్ టు ఆర్ అయితే మనకి ఏ రిలేషన్ అవుతుందండి రిఫ్లెక్సివ్ అయితే సెట్లో రిలేటెడ్ టు ఇట్ సెల్ఫ్ అయితే రిఫ్లెక్సివ్ అండి. అంటే ఏబి బిలాంగ్స్ టు ఆర్, బిఏ కామా బిలాంగ్స్ టు ఆర్ అయితే దాన్ని ఏమంటారు అంటే సిమెట్రిక్ అంటామండి. ట్రాన్సిటివ్ అంటే ఏ కామా బి, బి కామా సి బిలాంగ్స్ టు ఆర్ అయితే ఏ కామా సి బిలాంగ్స్ టు ఆర్ అండి. ఇది సిమెట్రిక్ అవుతుందండి, సిమెట్రిక్ రిలేషన్ అవుతుంది. అలాగే మనకి ఎన్ ఆఫ్ ఏ క్రాస్ బి అడిగాడు. ఏలో ఎలిమెంట్స్ ఇచ్చాడు, బిలో ఎలిమెంట్స్ ఇచ్చాడండి. ఇది బిలో ఎలిమెంట్స్ ఇచ్చాడు. ఎన్ ఆఫ్ ఏ క్రాస్ బి అన్నాడు. దీంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే 6 ఉన్నాయి, దీంట్లో 4 ఉన్నాయండి. మొత్తం ఎన్ ఆఫ్ ఏ క్రాస్ బి అంటే ఎన్ ఆఫ్ ఏ ఇంటూ ఎన్ ఆఫ్ బి అండి. 6 ఇంటూ 4 అండి, అంటే 24 అవుతుంది. అలాగే ఇక్కడ ఏ అండ్ బి ఆర్ 2 ఈక్వలెంట్ సెట్స్ అన్నాడు. ఈక్వలెంట్ సెట్స్ అంటే ఈక్వివాలెంట్ అండి. ఈక్వివాలెంట్ అంటే సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే వాటిని ఈక్వివాలెంట్స్ అంటారు. ఇక్కడ ఎన్ ఆఫ్ బి ఇచ్చాడండి. ఎన్ ఆఫ్ ఏ క్రాస్ బి వాల్యూ అండి. ఈక్వివాలెంట్ అంటే ఎన్ ఆఫ్ ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో ఎన్ ఆఫ్ బిలో కూడా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయండి. అంటే ఇక్కడ ఎన్ ఆఫ్ ఏ ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయంటే 6 ఉంటాయి. ఎన్ ఆఫ్ ఏ క్రాస్ బి అంటే 6 ఇంటూ ఎన్ ఆఫ్ ఏ ఇంటూ ఎన్ ఆఫ్ బి అండి. ఎన్ ఆఫ్ ఏ ఇంటూ ఎన్ ఆఫ్ బి అంటే 6 ఇంటూ 6 అండి. అంటే ఎంత అవుతుందంటే 36 అవుతుంది.